తెలంగాణ తొలి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో అంశంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ పాలనపై తనదైన ముద్ర వేస్తున్న సీఎం కేసీఆర్ మరో తేనెతుట్టను కదల్చబోతున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ అని నిర్ణయించుకున్నారు. గురుకుల్ ట్రస్ట్ భూములతో పాటు హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై కొరడా జులిపించిండ్రు. తాజాగా ఆయన కన్ను రేషన్ కార్డులపై పడింది. లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు ఏరివేయాలని ఆయన అధికారులను ఆదేశించిండ్రు. తెలంగాణలోని మొత్తం కుటుంబాల సంఖ్య కన్నా రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తం కార్డుల్లో 7 లక్షల తెలుపు కార్డులు, 15 లక్షలకు పైగా గులాబీ కార్డులు బోగస్వి ఉన్నాయని ఓ అంచనా. ప్రతి అంశంలోనూ తెలంగాణ ముద్ర ఉండాలని భావిస్తున్న కేసీఆర్ వీటన్నింటినీ త్వరలోనే రద్దు చేసి తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్తగా కార్డులు జారీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇకపై ఆధునిక పరిజ్ఞానంతో కొత్త కార్డులు ఇవ్వాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించిండ్రు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకు ప్రస్తుతం వాడుకలో ఉన్న కార్డుల ప్రకారమే సరుకులు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని కేసీఆర్ అధికారులను ప్రభుత్వం ద్వారా ఆదేశించిండ్రు.